ఒక వ్యక్తిని సిలువ శిక్ష వేయాలి అంటే వాడు చాలా భయంకరమైన వ్యక్తి అయి ఉండాలి, చాలా భయంకరమైన పాపం చేసిన వ్యక్తి అయి ఉండాలి, దొంగతనాలు చేసి ఉండాలి, నరహత్యలు చేసి ఉండాలి, లేదా అనేక మందిని హింసించుండాలి, అనేక మందిని గాయపరిచుండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా ఎవరిని బాధ పెట్టలేదే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా ఎవరిని గాయపరచలేదే. ఆకలిగొంటే ఆహారాన్ని పెట్టాడు, దాహముతో ఉన్న వారికి నీటినిచ్చాడు, దయ్యములతో పీడింపబడుచున్న వారికి విడుదలనిచ్చాడు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కుష్ఠరోగులకి విడుదలనిచ్చాడు, చూపు లేని వారికి చూపుని, నడవలేని వారికి నడకను, వినలేని వారికి వినికిడి శక్తిని, మాట్లాడలేని వారికి మాట్లాడే శక్తిని, దయ్యముల చేత బాధపడుతున్న వారికి విడుదల, మరణించిన వారిని లేవనెత్తాడు. అనేకమైన అద్భుతములు, ప్రేమ, కనికరము, త్యాగము ఇంత కనపరిచాడే. ఆ వ్యక్తిని సిలువ మీద వేలాడిస్తున్నాడు. అందుకే దొంగంటాడు, ఇది మనకి యుక్తమే, ఇది మనకి న్యాయమైనదే, ఇది మనకి సరి అయినదే, ఈ శిక్ష మనం పొందుకోవడానికి అర్హులమే. కానీ ఆయన ఎందుకు భరించాడు?